హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పెసరపప్పు చారు. ఈ పెసరపప్పు అన్నది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అంతేకాకుండా శరీరాన్ని ఎంతో కూల్ చేస్తుంది. ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న గ్లాస్ టీ పెసరపప్పు అన్నది నేను తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అన్నది వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు నానేలోగా టమాటా పచ్చిమిర్చి అన్నది కట్ చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని నానటువంటి పప్పుని ఒక 10-15 నిమిషాలు అన్నది మీడియం ఫ్లేమ్లో పప్పు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసుకున్నటువంటి 3 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక 3-4 పచ్చిమిర్చి అన్నది సరిపోతుంది. నేను చిన్న గ్లాస్ పప్పు కాబట్టి. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక అర స్పూన్ పసుపు అన్నది వేసి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు అన్నది ఈ విధంగా గిన్నెలో ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పప్పు అన్నది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని పప్పు అన్నది మెత్తగా మెదుపుకోవాలి. పప్పు అన్నది ఈ విధంగా గిన్నెలో వండుకోవటం వల్ల పెసరపప్పు టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు అన్నది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులో సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో మరిగించుకోవాలి. పప్పుచారు అన్నది మరిగిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టి ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని అందులోని జీలకర్ర, ఆవాలు, దంచినటువంటి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అన్నది వేసి కొద్దిగా వేపుకోవాలి. పోపు అన్నది వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అన్నది యాడ్ చేసుకోవాలి. పప్పు చారులకి ఎప్పుడైనా సరే ఇంగువ వేయటం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఈ విధంగా పప్పు చారులో పోపు అంతా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పప్పుచారు అన్నది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసం అన్నది వేసుకోవాలి. పెసరపప్పు చారుకి ఎప్పుడైనా చింతపండు రసం కన్నా కూడా నిమ్మకాయ రసం చాలా బాగుంటుంది. అంతేనండి, వేడి వేడి పప్పుచారు రెడీ. వేడి వేడిగా ఈ విధంగా పప్పుచారు అన్నది చేసుకొని రైస్తో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.